మిరప సాగు కోసం ఒక్కో రైతు 1,00,000 నుంచి 1,30,000 వరకు ఖర్చు చేశారు. అయితే అందులో సగం కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. క్వింటా మిరపపై వచ్చే రాబడి వాటిని కోసేందుకయ్యే ఖర్చులకు సరిపోవడం లేదు. అందుకే కృష్ణా కర్నూలు రైతులు కోత కోయడానికే భయపడుతున్నారు. నష్టాలని భరించలేక తోటలని అలాగే వదిలేస్తున్నారు. గుంటూరు జిల్లాలో దిగుబడి బాగున్నా బేల ధరలతో సాగుదారులు కంటతడి పెడుతున్నారు. గుంటూరు జిల్లా మిరప సాగుకు పెట్టింది పేరు. ఇక్కడి ఘాటు రకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 2015లో 68,261 హెక్టార్లలో మిరప సాగు కాగా 3,21,244 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2016లో 73,027 హెక్టార్లలో మిరప వేశారు. గత ఏడాది ధరల జోరు కారణంగా ఈ ఏడాది రైతులు పంటపై ఎంతో ఆశ పెట్టుకుని లక్షలు పెట్టుబడులు పెట్టారు. తీవ్ర నీటి ఎద్దడిలోనూ కిలోమీటర్ల మేర పైపులు వేసి మొక్కల్ని కాపాడారు. బొబ్బర భయానికి గురిచేసినా అంతో ఇంతో దిగుబడులు సాధించిన రైతులకు మార్కెట్ ధరలు నిరాశపరుస్తున్నాయి. ఈసారి పైసా ఆదాయం వచ్చేలా లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బొబ్బర్లు వచ్చినాయి, కొన్ని సేలు బాగున్నాయి. పోయిన శుక్రవారం రోజుకి 9,500 దాకా మార్కెట్. ఇవాళ మార్కెట్ ఏమో 8,500 కాడ నుంచి 8,700. పొలాలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు దాకా డిసెంబర్ అదే బొబ్బర్లు వచ్చినాయి. తర్వాత జనవరి కానించి అంతా బొబ్బర వచ్చింది. బాయిల్లో నీళ్లు కూడా అడుగు పెట్టినాయి. బోర్లు కోసం బోర్లో నీళ్ళు బాయిలో కూడా వాడుకుంటున్నాం. అవి వెళ్ళిపోయినాయి. ఉన్నాయి ఒక 25 లోపు వస్తాయి. మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు కింటాకు 2,000 పడిపోయింది కదా. ఇప్పుడు కోతకే అయితేనే కదా 2,000 అయితే నేను కోతకి ఖర్చులు కానీ 3,000 కిడుతుంది మాకు. కింటాకు ఆడపోతే ఉండేది అన్న ఖర్చులు పెట్టుబడి ఇప్పుడు మందులు అన్నిటికీ ఎదిగినే ఉంది. బోర్లోంచి బాయిల్ కేసు బాయిల్ నుంచి పెడుతున్నారు. కాలువ ఏరియాల మటుకి జనవరి నెలాఖరు కొన్ని తోటలు పీకేస్తారు. లేవు నీళ్లు. మరి ఒక్క కింటాకు వచ్చి 2,000 అంటే కోత కూలి 3,000 కమిషన్ మత్స్సులు కాటా కూలు ఇవన్నీ చూసుకుంటే రైతుకు మిగిలేదు ఏమి లేదు. మిరపగట్టే డెల్టా ఖిల్లా అయిన కృష్ణా జిల్లాలో ఈ ఏడాది 12,500 హెక్టార్లలో మిరప సాగైంది. ముఖ్యంగా పశ్చిమ కృష్ణాలో పత్తికు బదులు 30% మంది రైతులు మిర్చి వైపు మొగ్గు చూపారు. నాట్లు వేశాక చినుకు నేల రాలకపోవడంతో పాటు తెగుళ్లు పోటెత్తి పంటను తినేశాయి. తెగుళ్ల ఉధృతితో ఆకులు మాడి కాయలు ముడుచుకునిపోయి దిగుబడులు సన్నగిల్లాయి. ప్రస్తుతం పలుకుతున్న ధరలు క్వింటా కాయలు కోసేవారికే సరిపోవని రైతులు వాపోతున్నారు. బొబ్బరు వచ్చింది, అసలుకి ఏవైనా కాయ బెరగట్లేదు, ముడుతుంది. అందుట్లో పురుగు ఎంత మందు కొట్టినా కాయ బెరగట్ల. కొన్ని చేయలేదు పోయినాయి కూడా, నష్టమే వచ్చింది. మరి ఎంత చేసినా మరి ఏందో గిట్టుబడి కాల, రేట్లు తగ్గినాయి. కూలి వాళ్ళకైతే మరి 200, మనకైతే తగ్గినాయి. ఆటో వాళ్ళకి మళ్ళీ కూలి వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, కానీ వాళ్ళకే అవుతున్నాయి, కానీ మందులకు అవుతున్నాయి. చేలకి అయితే పెట్టదు అట్లా. మరి డబ్బులు వడ్డీలు తెచ్చి అప్పులు పాలవటం ఇదే అవుతుంది. బొబ్బరు గురించి 4 సంవత్సరాల నుంచి ఇట్లా బాధపడుతున్నామో గానీ బొబ్బరు పోవట్లేదు, మందులు రావట్లేదు. దానికి రేట్లే బొబ్బరికి ఎక్కువ రేటు ఉంది. ఒక్కొక్క మందుకి 4,000, 3,000, 2,000, 5,000 రాకూడదు ఒక్కొక్క మందు. అట్లా మందు కొట్టినా కానీ పోకపోతే మరి కాయ ఎట్లా పెరిగిద్ది, కాయ ఎట్లా వస్తుంది. కింటా కూడా బరువు ఉండట్లేదు, మరి కొనే వాళ్ళు కొనట్లేదు, మంచిగా రేటు పెరగట్లేదు. ఎట్లా మేము బతకాలి అర్థం కావట్లేదు. 250 ఆటోలతో కూలి చేను చూసేటప్పటికే దిగుబడి రావట్లేదు. మొత్తం బొబ్బర్లు వచ్చినాయి. కౌలు చూస్తే 40-50 వేలు అవుతుంది. ఇవాళ మిర్చికి రేటు లేదు, పొలాలు నష్టపోయి ఉండడం. కూలి వాళ్ళకి ఇవన్నీ లెక్కేసుకుంటే మాకు గిట్టుబాటుగా లేదయ్యా. ప్రతికూల వాతావరణం కారణంగా పోటెత్తిన తెగుళ్లను అదుపు చేయడం రైతుల తరం కాలేదు. రోగాల బారి నుంచి మిరపను కాపాడడానికి చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఒక్క పురుగుల మందు పిచికారీ కోసమే 40 నుంచి 50 వేలు ఖర్చు చేశామని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. ఎంత చేసినా ఫలితం దక్కలేదని తల్లడిల్లుతున్నారు. ఈ మందులు ఎకరన్నర మిరదాట వేసినా కూడా ఈ మందులు ఇన్ని మందులు కొట్టినా కూడా నాకేం ఫలితం చెక్కల. 40,000 కవులు, మళ్ళీ గొర్రెపెంట కట్టించా 5,000 రూపాయలు పెట్టి. 5,000 రూపాయలు పెట్టి 45 కట్టలు 50 కట్టలు దాకా వేసి ఎకరన్నర. నా చేను చూస్తే నాకు అన్నం తినబుద్ధి కావట్లా. నేను బాటలో ఏమని తిరగాల, ఆ మందులు కొట్టేళ్ళకి ఏమని కట్టాలా. అసలు ఇన్ని మందులు కొట్టినా అసలు ఒక్క మందు కూడా పనిచేయలేదు. మందులకి దగ్గర 50,000 దాకా అవుతాయండి. మందు కట్టలు కాహని 1,50,000 దాకా అవుతాయి సార్. ఇన్ని మందులు, ఏ మందు ఒక్క మందు అన్న ఇదిగో టైసర్ కొట్టా 5,000 రూపాయల మందు ఇది కొట్టా. 3 రోజులకే మందు కొట్టాల్సి వస్తుంది. మందు కొట్టిన రోజు 3 రోజులే కలగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎప్పుడాలే ఉంటుంది. ఎకరన్నర మిరదాటేస్తే ఆ 20 క్వింటాలు కూడా పరిస్థితి కూడా లేదు. సంవత్సరానికి తీసుకొని కట్టినవండి, డబ్బులు ముందే కట్టిన. 4 ఎకరాల మీద 4 లక్షలు అయిద్దండి. 1,20,000 కవులు. పండితే అప్పు తీరుతుంది, పండకపోతే ఏం చేయాలని అర్థం కావట్లేదు. రైతులకి బాకీలు ఇచ్చిన కాడ తెచ్చిన కాడ మరి ఏమి ఇయ్యాలనో ఏం చేయాలనో అర్థం కావట్లేదు. రేట్లు లేవు, మిర్చికి ఆ వండకాయలకి రేట్లు లేవు,
బొడాలు అమ్ముకుందామన్నా వాటికి రేట్లు లేవు. నీరు కొద్దిగా పర్వాలేదండి, నీరు రేట్లు ఉండి కొద్దిగా పండింది. మరి ఏడు ఆగంగా బొబ్బరు వచ్చి అసలు మొత్తం ఆగం అయిపోయినాయండి. ఎకరానికి 10 లెక్క కూడా వచ్చి రానట్టుండయండి. కర్నూలు జిల్లాలో 2015లో 15,000 హెక్టార్లలో మిరప సాగైంది. 2016కు వచ్చేసరికి 24,000 హెక్టార్లలో సాగు చేశారు. 1,50,000 వరకు వ్యయం చేశారు. తెగుళ్లతో 3 దిగుబడి హరించుకుపోగా తీరా పంట చేతికొచ్చాక ధర పతనమైంది. క్వింటా 6,000 కూడా పలకడం లేదని రైతులు విలపిస్తున్నారు. కోతకూలి వచ్చే సూచన లేక తోటల్ని వదిలేస్తున్నామంటున్నారు. 6 ఎకరాల పొలం వేసినా 8 లక్షలు పెట్టుబడి అయింది. పోయిన సంవత్సరం 13,000 అమ్మింది. ఈ సంవత్సరం 6,000 నుంచి 7,000 దాకా అమ్ముతుంది. ఇప్పుడు ఆ కూలి 190 రూపాయలు. పోయిన సంవత్సరం 110 రూపాయలు కూలి. పోయిన సంవత్సరం ఎకరాకు 1,00,000 రూపాయలు మిగిలినాయి. ఈ సంవత్సరం ఎకరాకు ఒక 50,000 60,000 దాకా నష్టం. 5 నుంచి 40 దాకా వచ్చినాయి. ఈ సంవత్సరం 20 వచ్చే లోపల అదే హైయెస్ట్. ఒక కింటా 11 మందికి వేయాలి. 1,300 ఒక కింటా కోచే. దానికి ముందు నుంచి పెట్టుబడి అంతా లెక్కేసుకుంటే ఊరికి వదిలేయడమే మంచిదని వదిలేదు. 3 ఎకరాలు మిరపేసినాం. కూలీలకు ఒక్కొక్కరికి 200 రూపాయలు కూలి ఇస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు. చేను కూడా వదిలిపెట్టే అవకాశం వదిలిపెట్టాం కూడా. రేటు 14,000 13,000 12,000 అట్లా ఉండేది. ఈ సంవత్సరం 6,000 ఉంది. గిట్టుబాటు ధర అయితే లేదు. నేను దాదాపు 12 ఎకరాలు వేసిన. కౌలుకు నా సొంతం ఒక 3 ఎకరాలు, కౌలు 8 ఎకరాలు. 12 ఎకరాలు వేస్తే అది వర్షాల కారణంగా ఫస్ట్ లోనే ఒక 6 ఎకరాలు కొరత పెట్టింది. 6 ఎకరాలు కొరత పెట్టింది. చాలా నష్టం. అది కోలుకోవాలి. అది 10 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు అంతే. ఇప్పుడు రెండోసారి వేసింది. ఈ వాతావరణ ప్రాబ్లంలో ఎంత పండాకు వచ్చి ఎఫెక్ట్ కొట్టి ఈ కూలీల కొరత ఉంది. అంటే ఈ రోజు 6,000 అంటున్నారు అనుకోండి. పోయినసారి నేను 6 ఎకరాల పొలం వేస్తే 25 లక్షలు వస్తాయి. ఇప్పుడు అంతా కలిసి కూడా పెట్టుబడి 14 లక్షలు పెట్టిన పొలానికి. ఎత్తుకైతేనేమి మిరపకైతేనేమి పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లాలో ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే 12,000 ఎకరాలకు పైగా మిరప వేశారు. తీవ్ర కరువు వల్ల పంటకు జీవతడి అందక రైతుల ఆశలు అడియాసలై మిరప మాడింది. అదే సంవత్సరం 2 ఎకరాలు వేసిన నా పొలం 1,50,000 దాకా పెట్టుబడి పెట్టింట. పెద్ద ఏం పంట రాలే, తక్కువనే పంట. గతంలో బాగుండే రేట్లు అట్నే ఉండే. 7 కూలీలు ప్రేమే. వ్యవసాయం 7,500 7,400. మంచికాయ అయితే 8,000 పోతుంది. మనకు 10,000 అమ్మాల గిట్టుబాటు అవుతుంది రైతుకు. నిరుడు 120 110 అట్ట తెంపినారు. 170 180 కూలీలు. 600 అడిగి బోర్లు వేసాము. ఈ నీళ్ళు నాకు ఎండిపోయాయి. 4 ఎకరాలు మిర్చి నాటితే అన్ని ఎండిపోయినాయి. కూలీలకి కొంతమంది కూలీలు కూడా వస్తారామని చెప్పి వదిలేసాము. మిర్చి పంట 2 ఎకరాలు వేసినాము. దానికి గాని పెట్టుబడి 1 లక్ష అయింది. లక్షకు గాను 4 క్వింటాలు కానీ కాలేదు. కింటా 5,000 ఉంది. 5,000 4 క్వింటాలు 20,000 వస్తాయి. కూలీల పెట్టుబడి రాదు. మొత్తం కుచ్చు తెగులు వచ్చింది సార్. కాయలు పెట్టుబడి 1,00,000 అయినా దాంట్లో పావుల భాగంగా రాదు. మేము మిరప తోట వేస్తున్నాం అండి. వేసిన ఈ బొబ్బరన ఊరి నుంచి మాకేమీ లాభం ఏం లేదు. ఈడు ఏదో మార్కెట్ కొద్దిగా ఉందని ఈడు వేసినందుకు మొత్తం నష్టం వచ్చింది. జనం చూడబోతేనే 250 అంటున్నారు. వాళ్ళ మీద తిరిగినా దొరకట్లేదు. మందుల రేటు చూడబోతేనే 5 రేట్లు చెబుతున్నారు. మాకు ఇక్కడికి వచ్చే కట్ట ఏమో 1,200 1,300 అంటున్నారు. మాకు మిరపకాయలు ఏమో 7,000 8,000 అంటున్నారు. కరువు తెగుళ్ల ధాటికి ఆశల మిరప బూడిదైంది. ధర కూడా పతనమవడంతో 100 కోట్ల నష్టం వాటిల్లింది. బీమా పరిహారంతో సర్కారు ఆదుకోవాలని రైతాంగం ఎదురుచూస్తోంది.